Good evening. So last previous classes lo everyone doubts unnaya? Anyone? Please confirm. Everyone doubts unnaya? Anyone? Padma, any doubts? No, sir. Lalita chestunda? సర్వర్ వేయించుకోలేదు సార్ ఆ పాప. సర్వర్ వేయించుకోలేదు సార్ ఇంకా. ఏమి? తన ల్యాప్టాప్ వాళ్ళ అన్న తీసుకెళ్ళాడని వేయించుకోలేదు. ఓకే ఓకే, చూసుకోవాలి కదా. ఇవాళ వేయించుకుందాం అనుకుంటే అన్నీ రిప్లై ఇవ్వలేదండి. ఆయననా? ఓకే, నేను ఫోన్ చేస్తాను ఒకసారి. ఓకే, యా. హరినా, నీ దగ్గర సర్వర్ ఉందా? వినిపించడం లేదు నీ వాయిస్ నాకు. హరి, యా డన్ మా. సో టుడే మనకి డన్నింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. కనపడుతుందా పీపీటీ? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. యా. సో చూడండి ఇక్కడ డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? ఓవర్వ్యూ కావచ్చు, కాన్ఫిగరేషన్ స్టెప్స్ కావచ్చు. సో ఇట్ ఈస్ like dunning plays a vital role in accounts receivables. Dunning is similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure dunning program for accounts receivables and accounts payables. ఈ డన్నింగ్ అనేది ఏంటంటే ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్లో దీన్ని యూజ్ చేస్తాం. ఎందుకు సార్ దీన్ని యూజ్ చేయాలంటే, ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్కి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేసినప్పుడు అతను మనకు ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత అప్పుగా తీసుకుని వెళ్ళాడు, 5 lakhs 10 lakhs, అతను ఎప్పుడు లోపల మనకి ఇస్తామని చెప్పాడు, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అతను ఇవ్వాల్సింది అని అనుకున్నప్పుడు మనము అతనికి నెల నెల ఈఎంఐలు ఎలా మనకు అప్డేట్ చేస్తూ ఉంటాయి, ఈఎంఐలు మనకి అప్డేట్ చేస్తూ ఉంటాయి కదా. ఓకే, అలాగా మనం అతనికి నోటీసులు పంపిస్తాం. మీరు మా దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నారు, స్టాక్ తీసుకున్నారు, మీరు మాకు ఇంత అమౌంట్ పే చేయాలి. అందుకు గాను మనము నెల నెల వాళ్ళకి ఏం చేస్తామంటే నోటీసులు పంపిస్తాం. మ్యాక్సిమం ఎన్ని నోటీసులు మనం పంపిస్తాం? ఓకే, మనం ఎన్ని నోటీసులు పంపిస్తాం? ఓకే, మ్యాక్సిమం, మినిమం ఎన్ని పంపిస్తాం, మ్యాక్సిమం ఎన్ని పంపిస్తాం అనేది తెలుసుకోవాలి. ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్లో దీన్ని యూజ్ చేస్తాం. పేమెంట్స్ తక్కువ, అకౌంట్స్ పేయబుల్ తక్కువ, రిసీవబుల్స్ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం డన్నింగ్ నోటీస్ని. దీంట్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఎఫ్బి ఎంపీలో చేస్తాం టోటల్ కాన్ఫిగరేషన్. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్. ఈ మూడింటినే మెయిన్గా మనకి డన్నింగ్ కాన్సెప్ట్లో ఉపయోగిస్తాం. ఓకే, దాంట్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ డన్నింగ్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ చూస్తే డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్, ఇవి చూస్తాం. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ దిస్ సిస్టమ్. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో లైక్ కస్టమర్స్కి మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ ఏదైతే డన్నింగ్ ప్రొసీజర్ ఉందో ఆ కస్టమర్కి నోటీసులు పంపించాలంటే ఫస్ట్ మనము డన్నింగ్ ప్రొసీజర్ క్రియేషన్ చేయాలి.
అది చేసిన తర్వాత కస్టమర్కి బ్యాక్ ఎండ్లో ఆ నోటీస్ని సెటప్ చేయాలి. లేదు అంటే నోటీసులు వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డన్నింగ్ లెవెల్స్, మ్యాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ మనము కస్టమర్కి సెండ్ చేయొచ్చు. దాంట్లో మనం 4 సెండ్ చేస్తాం. ఎందుకు ఎక్కువగా సెండ్ చేసామనుకోండి, ఆ కస్టమర్ని మనం మిస్ అవుతాం. ఏంటి ఇతను మనకు ఎక్కువగా పంపిస్తున్నాడు నోటీసులు, మనమేం డబ్బులు ఇవ్వమా, ఇస్తాము కదా, కొంచెం లేట్ అవుతుంది, అంత మాత్రాన నోటీసులు ఎక్కువగా పంపిస్తున్నాడు అని మనం ఆ కస్టమర్ మ్యాక్సిమం లాస్ అవుతాం. అలా లాస్ అవ్వకుండా మ్యాక్సిమం యాజ్ పర్ ఎస్ఏపి మనకి 9 డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ మినిమం వచ్చి 4 మనం చేస్తాం. ఎందుకంటే అది మీరు చెప్పి చేసామంటే కస్టమర్ నెక్స్ట్ టైం మన దగ్గరికి రాడు, అప్పుడు మన బిజినెస్ లాస్ అవుతాం. అది మెయిన్. తర్వాత డన్నింగ్ ఏరియాస్, ద క్లయింట్, కంపెనీ కోడ్ ఇన్ విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్. క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ డన్నింగ్ ఏరియాస్ని మనం సెటప్ చేసుకోవాలి. అది ఎక్కడ అనేది చూద్దాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రేస్ పీరియడ్ 3 days. ఇప్పుడు నెల ఈఎంఐలు ఎప్పుడు కడతారమ్మా? నెల ఈఎంఐలు ఎప్పుడు కడతాం మనం చెప్పండి? నెల ఈఎంఐ స్టార్టింగ్ మంత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జులై మంత్, నెక్స్ట్ ఆగస్టు మంత్లో మనము ఎప్పుడు లోపల ఈఎంఐ కట్టాలి? ఏ తారీఖు లోపల ఈఎంఐ కట్టాలి? 5 లోపు అలా సార్. 5 లోపు కట్టాలి. వెరీ గుడ్. అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు లిమిట్ ఇస్తుంది ఈఎంఐలు కంపెనీలు. ఎందుకని? ప్రతి ఎంప్లాయీ శాలరీస్ అనేది కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు పడతాయి కాబట్టి ఆ లోపల అకౌంట్స్లో డబ్బులు ఉంటుంది కాబట్టి బిజినెస్కి. సో అందుకు గాను ఏం చేస్తారంటే కంపల్సరీగా 5వ తారీఖు వరకు లిమిట్ ఇస్తారు. ఇప్పుడు మనకి డ్యూ డేట్, యాక్చువల్గా డ్యూ డేట్ 1వ తారీఖు అనుకోండి, 1వ తారీఖు లోపల ఈఎంఐ కట్టాలి. దానికి 3 days గ్రేస్ పీరియడ్ 3 days ఇస్తారు ఎగ్జామ్షన్. ఎందుకోసం అంటే 4 రోజులు అవుతాయి. ఆ 4 రోజుల లోపల నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఆ లోపల అది ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అయిపోతుంది. ఓకే. సో 3వ తారీఖున ఒక నోటీస్ పంపించచ్చు, 13వ తారీఖున ఒక నోటీస్ పంపించచ్చు. అంటే ఒక్కొక్క నోటీస్కి 10 రోజులు గ్యాప్ ఇస్తారు. ఒక్కొక్క నోటీస్కి 10 రోజులు. మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి, ఒక్కొక్క నోటీస్కి 10 days గ్యాప్ ఉంటుంది. ఓకే. సో 13వ తారీఖున, తర్వాత 23వ తారీఖున, 33 అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున, ఇలా మ్యాక్సిమం 4 డన్నింగ్ నోటీసులు మనం పంపించచ్చు. 4 డన్నింగ్ నోటీసులు. అయినా కూడా వాళ్ళు వినలేదు అంటే నోటీసెస్ మీద ఛార్జెస్ వేస్తారు. అయినా కూడా వినలేదంటే ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేస్తారు. అయినా వినలేదు అంటే వాళ్ళకు లీగల్గా నోటీస్ పంపిస్తారు. మా దగ్గర సరుకు తీసుకుని వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకని ఒక కేసు ఫైలింగ్ చేస్తారు, లీగల్ నోటీసులు పంపిస్తారు. సో అదనమాట. తర్వాత ద డన్నింగ్ సిస్టమ్ కవర్స్ ద ఫాలోయింగ్ సినారియోస్. ఓకే. డన్నింగ్ ద్వారా మనం ఏమేమి ఇంకా చేయొచ్చు అంటే ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్, ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ అంటే పార్షియల్ క్రెడిట్స్, పార్షియల్ పేడ్స్, ఇన్వాయిసెస్ ద ఇన్స్టాల్మెంట్స్ లోపల చేయొచ్చు, క్రెడిట్ మెమోస్ చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి అకౌంట్స్ రిసీవబుల్స్ ద్వారా మీరు ఏమేమి చేయగలుగుతారు డన్నింగ్లో అంటే పార్షియల్ క్రెడిట్స్ కానీ, పార్షియల్ పేడ్స్ కానీ, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ కానీ, క్రెడిట్ మెమోస్ కానీ, డౌన్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ చేయొచ్చని మీరు చెప్పాలి కంపల్సరీగా. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే డన్నింగ్ కీ ఆర్ డన్నింగ్ బ్లాక్. డన్నింగ్ కీ అంటే మ్యాక్సిమం మనము 4 నోటీసెస్ పంపిస్తాం. ఆ 4 నోటీస్ పంపించకముందే 2 నోటీసెస్కే వాళ్ళు డబ్బులు పే చేశారనుకోండి, అప్పుడు మనము వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్లోనే ఆ నోటీసులు వెళ్లకుండా మంత్లీ మనం స్టాప్ చేయొచ్చు. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, ఏదో కొంచెం సిచ్యువేషన్స్ వల్ల ఇన్ టైంలో ఇవ్వలేకపోయాడు. సో మనం ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళకి మనము కస్టమర్ మాస్టర్ లెవెల్లోనే వాళ్ళకి ఇన్వాయిసెస్ వెళ్లకుండా బ్లాక్ చేస్తాం. ఆ ఆపర్చునిటీస్ కూడా మనకు ఉంది. ఇవన్నీ ఇంటర్వ్యూలో మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకి డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, డన్నింగ్ ప్రొసీజర్ FBMP, కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. చూద్దాం.
మనకి లైక్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ ఇస్తాము, ఇక్కడ చూడొచ్చు. దీని ప్రకారంగా మీరు ఇచ్చుకోవచ్చు. కొంచెం అప్డేట్గా ఉంటుంది. ఇవి చూసుకుంటూ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. ఫస్ట్ చూడండి, FB సో ఇక్కడ FB MP తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత న్యూ ప్రొసీజర్ తీసుకోవాలి. ఓకే, మన కంపెనీ బుల్లెట్ కదా, BULT అని ఇస్తాం. కింద డన్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ BULT. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే 10 days ఒక్కొక్క డన్నింగ్ ఇస్తున్నారు. నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అని 4. తర్వాత లైన్ ఐటెం గ్రేస్ పీరియడ్స్ 3 days. ఇంట్రెస్ట్ ఇండికేటర్ వచ్చేసి 0.1 తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, PDF ఉంటుంది కదా, PDF ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ డన్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఒకసారి ఎంటర్ ఇచ్చారంటే పైన డన్నింగ్ ప్రొసీజర్ BULT ఏదైతే చేసి ఉంటారో అదే రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ట్యాక్సెస్లో సేమ్ అదే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్కి వెళ్ళాలి. ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, డేస్ ఇన్ ఏరియాస్ 3 daysకి ఒకటి పంపించవచ్చు, మళ్ళీ 13 daysకి, 23 daysకి, తర్వాత 33 daysకి. డన్నింగ్ లెవెల్ 1, 2, 3, 4. ఓకే, ప్రింటర్ పారామీటర్స్, ప్రింట్ ఆల్ ఐటమ్స్. మనకి ప్రింట్ రావడానికి, నోటీస్ వైజ్గా ప్రింట్ రావడానికి మనం ఏం టిక్ మార్క్స్ పెట్టుకోవాలి? ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పేమెంట్ డెడ్లైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పుడు కూడా వినలేదు అంటే ఇక్కడ లీగల్ నోటీస్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చార్జెస్ ఎంత వేయచ్చు? కరెన్సీ INR 1, 2, 3, 4. చార్జెస్ చూడండి, ఇన్ టైంలో చెప్పింది వినకపోతే చార్జెస్ ఎంతవరకు మనం చార్జ్ చేయొచ్చు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ మీద 100, సెకండ్ నోటీస్ మీద 200, థర్డ్ మీద 300, ఫోర్త్ మీద 400 మనం చార్జ్ చేయొచ్చు వినకపోతే. తర్వాత మినిమం అమౌంట్స్, ఇంట్రెస్ట్ రూపంలో ఫస్ట్ దాని మీద 25 రూపీస్ ఇంట్రెస్ట్, సెకండ్ దాని మీద 50 రూపీస్, థర్డ్ దాని మీద 75 రూపీస్, ఫోర్త్ దాని మీద 100. ఇది తర్వాత ఫైనల్గా డన్నింగ్ టెక్స్ట్. ప్రతిదీ కూడా ఇక్కడే ఉంటుందమ్మా, కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎలాగైనా చేయొచ్చు. ఇది డన్నింగ్ టెక్స్ట్ మనకి ఫార్ములా F150_DUNN_01. ఇది టెక్స్ట్ లెవెల్ వెళ్తాం. చూడండి, కస్టమర్ లెవెల్కి సెట్ అవుతుంది, వెండర్కి కూడా సెట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఇలా వచ్చేస్తుంది మనకి. మనది ఎక్కడుందో చూసుకోవాలి. న్యూ కంపెనీ కోడ్లోకి వెళ్ళి డన్నింగ్ ఏరియాస్ కదా, ఎంటర్ ఇచ్చామంటే మనది వచ్చేస్తుంది. చూడండి, డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి సేవ్ చేయండి.
సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తుంది. మళ్ళీ డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి. ఇక్కడ ఫార్ములా ఇవ్వాలి. F150_BE_DUNN_01. BE ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనేది మనము టిక్ పెట్టలేదు. ఇప్పుడు మన స్పెషల్ జిఎల్ ఇండికేటర్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఎస్ వచ్చేస్తుంది. చూడండి, ఏ కస్టమర్ లెవెల్లో కానీ వెండర్ లెవెల్లో కానీ రెండింటిలో మనం సెటప్ చేసుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎఫ్, ఇది కూడా ఏ టిక్ మార్క్, ఎఫ్, బ్యాక్. చూడండి, ఆటోమేటిక్గా అదే టిక్ మార్క్ తీసేసుకుంది. తర్వాత ఫైనల్గా డన్నింగ్ ఈవెన్ ఫర్ క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్స్, ఇది మనం టిక్ మార్క్ పెట్టుకొని డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. ఇక్కడ డన్నింగ్ కాన్ఫిగరేషన్, లెట్, ఇలా మనము టోటల్ కాన్ఫిగరేషన్ చేయాలి. FBMPలో మనం చేసే కాన్ఫిగరేషన్ ఇది. అక్కడికి BULT అనే ఒక కంపెనీ కోడ్ మీద మనము డన్నింగ్ ప్రొసీజర్ అనేది, డన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా చేసాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కూడా ఇది మనకి 100% యూజ్ అవుతుంది. యా, సో ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుని డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ 10, నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4, తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3, ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1, తర్వాత డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్తే సో ఇక్కడ ఒక్కొక్క నోటీస్ 10 days గ్యాప్తో ఫస్ట్ నోటీస్ 3వ తారీఖున, సెకండ్ నోటీస్ 13వ తారీఖున, థర్డ్ నోటీస్ 23వ తారీఖున, ఫోర్త్ నోటీస్ నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. ఓకే, ప్రింట్ పారామీటర్స్ మనకు నోటీసులు కనిపించాలంటే వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఛార్జెస్, కరెన్సీ ఇండియా తీసుకొని ఇండియా కంపెనీది అయితే ఓకే, లెవెల్ 1 మీద 100 రూపీస్, లెవెల్ 2 మీద 2 అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, లిమిట్ ఎలా పెట్టుకున్నాం అనమాట. తర్వాత మినిమం అమౌంట్స్, అప్పుడు కూడా వీల్లేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తాం. ఫస్ట్ నోటీస్ 25 రూపాయలు, సెకండ్ నోటీస్ అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు కంపెనీ నామ్స్ ప్రకారంగా అది. తర్వాత డన్నింగ్ టెక్స్ట్, ఇది కస్టమర్కి అప్లై అవుతుంది, వెండర్కి అప్లై అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్కి మనం యూజ్ చేస్తాం. ఇది కోడ్ అనమాట, డన్నింగ్ ప్రొసీజర్ కోడ్. అది ప్రీ డిఫైన్డ్గా టాలీ SAP కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. రియల్ టైంలో మనం ఓన్గా చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రొసీజర్ని మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే చేశారో అవి మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ అందరికీ కూడా బ్యాక్ ఎండ్లో అది అసైన్ చేయాలి. /n. ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా చెక్ చేయాలంటే, ఎడిట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి మా? ఎడిట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎడిట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎనీవన్? చెప్పాలి. కస్టమర్ చేంజెస్ XD02 వెళ్ళాలి. ఓకే, /n XD02. మీకు 10 మంది కస్టమర్స్ ఉంటే 10 మంది కస్టమర్స్కి బ్యాక్ ఎండ్లో డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. ఇవ్వకపోయారనుకోండి డన్నింగ్ నోటీసెస్ హైలైట్ అవ్వాలి. ఓకే, ఇక కస్టమర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి, కంపెనీ కోడ్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. BULT ఇక్కడ ఇవ్వాలి.
100 మంది కస్టమర్స్ ఉంటే 100 మందికి కస్టమర్స్కి ఇక్కడ ఇవ్వాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ వేరే కస్టమర్. ఇలా ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏముంది, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయొచ్చు ఒక 4. తర్వాత క్రియేట్ మూవీలో పోస్ట్ చేయొచ్చు. కస్టమర్ లైన్ అండ్ డిస్ప్లేలో వెళ్ళి చెక్ చేయొచ్చు. తర్వాత డన్నింగ్ రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. క్లియరా? ఎస్ సార్. ఓకే, సో అది చేయండి. టుమారో అమౌంట్ పోస్ట్ చేసి నోటీసెస్ని ఏ విధంగా చెక్ చేయాలి అనేది టుమారో క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఏ రోజు మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా దయచేసి ఏ రోజు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకొని ఇన్ టైంలో వాటిని కంప్లీట్ చేయండి. కాన్ఫిగరేషన్స్ పెరిగే కొద్దీ టైమింగ్ టేకింగ్ ఎక్కువ పడుతుంది. బట్ మీరు చేయాలి. ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కంపల్సరీగా కొంచెం టైం కేటాయించుకొని వర్క్ అనేది చేసుకోవాలి. ముందే చెప్తున్నాను. ఓకే, డన్ గైస్, బాయ్. ఓకే.